హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికాశ్రీ. ఆల్రెడీ గణపతి నవరాత్రులకి చందాలు రాయడం కానీ గణపతిని ఎక్కడ తీసుకోవాలని చెప్పి సర్చింగ్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా. మరి మట్టి వినాయకులని పూజిద్దాం అనుకుని మట్టి వినాయకులను ఎక్కడ తీసుకోవాలనుకునే వాళ్ళైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను చాలా షెడ్స్ తిరిగాను, కానీ ఇక్కడ ఉన్నంత ప్రైస్ తక్కువ మాత్రం ఎక్కడా లేవు. అండ్ వినాయకుడు కూడా ఎంత అందంగా ఉన్నాయంటే ఫినిషింగ్ చాలా నీట్. ఈ అడ్రస్ ఎక్కడో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ లో వీళ్ళ ఫోన్ నెంబర్ అండ్ వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అయితే నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీరు ఒక్కసారి షెడ్ కి అయితే విజిట్ చేయొచ్చు. వీళ్ళకి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అందుకే చాలా ఆర్డర్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న విగ్రహాలు దగ్గర దగ్గర 200 ఏబో ఉంటాయండి. అన్ని కూడా ఆల్మోస్ట్ బిల్లింగ్ అయిపోయాయి. వీళ్ళకి ఆర్డర్స్ అనేది రెగ్యులర్ గా ఉంటాయంట. ఛత్తీస్గఢ్ వరకు కూడా డెలివరీ చేస్తారంట. అంటే వీళ్ళ అమ్మకాలు ఎలా ఉన్నాయో మీరు ఒక్కసారి అంచనా వేసుకోవచ్చు. మట్టి వినాయకులు ఏవి కూడా అన్ని ఒకేలా లేవండి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. పిఓపిలో కంటే కూడా ఇక్కడ ఎక్కువ మోడల్స్ ఉన్నాయి, మీరు ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. అండ్ మన వరంగల్లో హన్మకొండలో ఇంత పెద్ద షెడ్ ఉంది తయారీదారులదని అయితే చాలా మందికి తెలియదు. అందుకే నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఒక్కసారి మీరు విజిట్ చేశారంటే పక్కా మీకైతే నచ్చుతుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. మీరు ఆన్లైన్లో కానీ లేదంటే ఇంట్రెస్ట్ అలాంటి ఎక్కడెక్కడి నుంచి అయినా పిక్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు రెడీ చేసి ఇస్తారంట. కానీ 2 months ముందే ఇవ్వాలి, ఎందుకంటే విగ్రహం అనేది బాగా ఆరితేనే నీట్గా ఫినిషింగ్ వస్తుందని చెప్తున్నారు. ఇంకా మనకి టైం ఉంది, తొందరగా మీరు ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదంటే వీళ్ళు ఎక్స్ట్రా ఒక 50 విగ్రహాలు మాత్రమే తయారు చేస్తారంట. అక్కడ మనం ఉన్నదే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా మట్టుకు మీరు షెడ్ మొత్తం తిరిగితే ఆల్మోస్ట్ బిల్లింగ్ అయిపోయిన విగ్రహాలే ఉంటాయి. ఇవే కాక ఇంకో దగ్గర కూడా వీళ్ళైతే రెడీ చేస్తున్నారు. 8 నెలల నుంచి 40 మంది ఒరిస్సా నుంచి కళాకారులను తీసుకొచ్చి మట్టి విగ్రహాలను తయారు చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. ఈ మట్టి గణపయ్యలు ఎలా తయారవుతాయి, వీటికి కావలసిన సరుకంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఒక విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ కూడా మనం వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఓకేనా. చాలా షెడ్స్లలో తెలియని వాళ్ళు వెళ్తే చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే చెప్తున్నారు. నేను కూడా తీసుకుందామని వెళ్తే చాలా టూ మచ్ ప్రైజెస్ అయితే చెప్పారు. ఇక్కడ కొంచెం రీజనబుల్ అనిపించింది కాబట్టి అండ్ వీడియో కూడా షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నా. అసలు మట్టి గణపతిని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎలా తయారు చేస్తారని అయితే ఫస్ట్ చూసేద్దాం. ముందుగా కస్టమర్ వచ్చి మాకు విగ్రహం సెల్లో ఫోటో ద్వారా తీసుకొని రావడం జరుగుతుందండి. సెల్లో తీసుకొచ్చి వాళ్ళకు 8 feet లో కావాలా, 10 feet లో కావాలా, 12 feet లో వాళ్ళు అనుకున్న సైజు మాతో ముందుగా ఆన్లైన్ ఫోటో తీసుకొచ్చి అమౌంట్ మాట్లాడుకొని వాళ్ళు ఫోటో ఇలా ఈ విధంగా లామినేషన్ చేసి తీసుకొస్తారు. ఫోటో లామినేషన్ తీసుకురాగానే మనం ముందుగా ఈ సైజు ప్రకారం ఈ విగ్రహానికి అనుకున్న ఎత్తు మాట్లాడుకున్న ఎత్తును తర్వాత 8 feet ఆకారాన్ని బట్టి ఈ రకంగా గడ్డిని చుట్టుకోవడం జరుగుతుందండి. ఈ గడ్డిని సుతిలదాలతోటి బేస్గా సపోర్ట్గా తీసుకొని ఈ గడ్డి ఆకారాన్ని చుట్టుకున్న తర్వాత ఈ గడ్డి మీద రాగడి మట్టి అప్లై చేసి ముందుగా రాగడి మట్టి అప్లై చేసి దాని తర్వాత గడ్డి మట్టి అప్లై చేయడం జరుగుతుంది. గడ్డి మట్టి అప్లై చేసి ఒక 2-3 days ఆరిన తర్వాత ఒక 2-3 days ఆరిన తర్వాత ఉంక మట్టి లేయర్ వేస్తాం మేడం. ముందుగా గడ్డి ఈ రకంగా చుట్టుకొని తర్వాత మట్టి ఈ రకంగా ఉంక మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఈ రకంగా షేపింగ్ గడ్డి మట్టి తర్వాత మట్టి ఈ రకంగా షేపింగ్ చేసుకుంటాం మేడం. ఈ మట్టి షేపింగ్ అయిన తర్వాత విగ్రహం ఆరిన తర్వాత ఈ విధంగా ఇసుక మట్టి అప్లై చేసుకుంటాం. ఇసుక మట్టి ఈ రకంగా అప్లై చేసిన తర్వాత ఇసుక మట్టి మళ్ళా ఈ గరుకుతనాన్ని అంతా ఈ సాల్ట్ పేపర్తో రబ్ చేస్తాం. సాల్ట్ పేపర్తో రబ్ చేయడం వల్ల కాస్త స్మూత్ వస్తుంది. ఈ సాల్ట్ పేపర్ తర్వాత మళ్ళీ ప్యూర్ రాగడి మట్టి తోటి ఈ వచ్చిన క్రాక్స్ ను పేస్ట్ చేసి కవర్ చేస్తాం. ఇక సన్న డిస్కో లైక్ అని అంటే ఉప్పు రూపంలో ఉండాలి. గోధుమ పిండి పట్టే జల్లెడతోటి జాలితోటి ఇసుకనంతా పట్టి ఆ రాగడి మట్టి కలిపిన మిశ్రాన్ని కాస్త గోగునార అందులో మిక్స్ చేయడం వల్ల పగుళ్ళు రాకుండా నార కొంత సపోర్ట్ చేస్తుంది. నార ఇసుక మట్టి కలిపిన మిశ్రమం తోటి విగ్రహాన్ని ఈ రకంగా షేపింగ్ చేసుకుంటాం. ఫినిషింగ్ చేసి అది చేయడం వల్ల అది ఆరిన తర్వాత చిన్న క్రాక్స్ ఉన్నా కూడా మళ్ళీ రాగడి మట్టి కలిపిన మిశ్రమం తోటి క్రాక్స్ అంతా కవర్ చేసుకొని పూర్తిగా ఎండిన తర్వాత ఈ
మీకు ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయో అక్కడ మట్టి మిశ్రమాన్ని కలిపి క్రాక్స్ కంప్లీట్ చేసి తర్వాత పెయింట్కి తీసుకెళ్తాం మేడం. ఇక పెయింట్ వీలైనంత వరకు రసాయనాలు లేని కలర్సే ఎక్కువ శాతం వాడతాం మేడం. మినిమం 10 days మేడం. ఎందుకంటే విగ్రహం లోపు కూడా తయారు చేయొచ్చు, కాకపోతే విగ్రహం ఆరితే మనకు ఫినిషింగ్ బాగుంటుంది. స్టెప్ బై స్టెప్ వర్క్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ గడ్డి స్టాండ్ ఒకరు 1 day కొట్టుకున్నాం, తర్వాత గడ్డి ఒక రోజు చుట్టుకోవడం, లైక్ తర్వాత మట్టి మిశ్రమాన్ని ఒక రోజు, తర్వాత గడ్డి మట్టి, తర్వాత ఉంక మట్టి, తర్వాత ఇసుక మట్టి, ఇలా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి నియర్లీ 10 days పడుతుంది మేడం. మా దగ్గర 4-5 months బిఫోర్ నుంచి ఆర్డర్ స్టార్ట్ అవుతుంది మేడం. వాళ్ళు వచ్చి కస్టమర్లు ఫొటోస్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని మాట్లాడుకున్నారు. నియర్లీ ఛత్తీస్గఢ్ దాకా కూడా విగ్రహాలు మా దగ్గర నుంచి వెళ్ళాయి మేడం. ఛత్తీస్గఢ్, భద్రాచలం తర్వాత కూడా 200 kilometers దాకా వెళ్ళిన విగ్రహాలు. 9 to 9 మేడం. మహాదేవ ఆర్ట్స్, వరంగల్, కాశీబుగ్గ, బాలాజీ నగర్, దేశాపేట రోడ్. మా అడ్రస్ వచ్చేసి మహాదేవ ఆర్ట్స్. మనం 9 రోజులు పూజించే ఈ గణపతిని తయారు చేయడానికి వీళ్ళు 10 రోజులు కష్టపడితేనే మన దగ్గరికి వస్తుంది. మరి ఈ గణపతి తయారు చేసే కళాకారులందరూ ఒరిస్సా నుంచి వస్తున్నారు కదా, మరి ఇంత పెట్టుబడి పెట్టిన వీళ్ళకి ఎన్ని కోట్ల లాభం వస్తుంది? ప్రతి సంవత్సరం 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇదే వ్యాపారం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఎంత లాభం వస్తుంది? అసలు వీళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2లో అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా మట్టుకు దీని వెనుకున్న ఎవరికి తెలియదు ఇలా ఉంటుందని. నాకు కూడా ఇక్కడికి వెళ్ళేదాకా తెలియదు. వీళ్ళ కష్టాలు, వీళ్ళ లాభాలు, వీళ్ళ నష్టాలు అన్నీ మనం తెలుసుకోవాలంటే పార్ట్ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే ఇంకొక కొంతమందికి షేర్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ ఆల్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే లేదంటే అడ్రస్ కానీ కన్ఫ్యూషన్ ఉంటే కామెంట్ చేయండి. క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి, ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాము అంతే. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.